గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాలలో ఎమ్మెల్యే గల్లా మాధవి పర్యటించారు. నీట మునిగిన ఏటి అగ్రహారం, నల్లకుంట, చుట్టుగుంట, శ్రీరామ్ నగర్, వెంకటప్పయ్య కాలనీలో ఆమె పర్యటించారు. ముంపు బాధితులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బాధితులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని మాధవి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని గుర్తించిన ఎమ్మెల్యే గల్లా మాధవి పాత టెండర్లు రద్దు చేసి కొత్త టెండర్లను ఆహ్వానిస్తామన్నారు. త్వరితగతిన పనులు పూర్తి చేస్తామని మాధవి తెలిపారు. ఏటగ్రహారం 16 లైన్లో ఉన్నామండి. పూర్తిగా రోడ్లన్నీ కూడా మునిగిపోయి ఉన్నాయి. నడుంలోతు నీళ్లలో కొన్ని ఇళ్ళు అయితే ఎలా చిక్కుకుపోయి ఉన్నాయి. రాత్రి నుంచి కూడా ఆహారం కూడా లేకుండా బయటికి వచ్చే పరిస్థితి లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. డ్రైన్స్ అన్నీ కూడా పూర్తిగా నిండిపోవడం చాలా ఇబ్బందికరంగా ఆ నీళ్ళన్నీ లైన్స్లోకి రావడం ప్రజలందరూ చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం చూస్తూ ఉన్నాము. కూటమి గెలిచినప్పటి నుంచి కూడా నేను పూర్తిగా ఈ వాగులు యొక్క సిల్టేషన్ మీదే కాన్సన్ట్రేట్ చేసి పూర్తిగా పూడికలు తీసే మీద నేను దృష్టి పెట్టాను. అయినప్పటికీ అవి సిబ్బంది కొరత వల్ల కావచ్చు, ఇతరత్ర కారణాల వల్ల కావచ్చు పూర్తి స్థాయిలో ఆ పూడిక తీతలు కాలేదు. ఇప్పుడు ఈరోజు వర్షాకాలం రాగానే ఇదే పరిస్థితి. వర్షాకాలం నేపథ్యంలోనే ముందుగా వచ్చి రాగానే ప్రభుత్వం ఏర్పడగానే పూడిక తీతల మీదనే నేను దృష్టి ఉంచాను. అదేవిధంగా శానిటేషన్ మీద దృష్టి ఉంచాను. ఎందుకంటే ఈ వర్షాకాలం ఖచ్చితంగా ప్రజలకి చాలా తీవ్ర అనారోగ్యాలకి ఇలాంటి ఒక్కరోజు వర్షానికే పూర్తిగా పశ్చిమ నియోజకవర్గం మునిగిపోయిన పరిస్థితి, గుంటూరు ప్రాంతం అంతా కూడా మునిగిపోయిన పరిస్థితి కనపడుతుంది. అందుకని కాలవలు, వాటి పూడిక తీతలు, డ్రైనేజీలు ఎట్టి పరిస్థితిలో బాగా దృష్టి పెట్టాల్సిన విషయం, చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం ఇవి. సో సిబ్బందికి కానివ్వండి, కమిషనర్ గారు కానివ్వండి, ఇవి వారి దృష్టిలోకి తీసుకెళ్లాము. ఇదివరకే ప్రతిపాదికల్లో కూడా పూర్తిగా అన్ని చోట్ల కూడా సైడ్ కాలువలు ప్రతి డివిజన్ వైజ్గా చూసి సైడ్ కాలువలు, లోతట్టుగా ఉన్న ప్రాంతాలని అప్లిఫ్ట్ చేసే రోడ్లు కూడా ప్రపోజ్ చేసి చాలా ముఖ్యమైనవి 3-4 మేము అంశాలు వార్డు వైజ్గా అందించడం కూడా జరిగింది. కాబట్టి ఇలాంటివి దృష్టిలో పెట్టుకొని ప్రజలు తీవ్ర అసౌకర్యాలకి గురవుతున్నారు. అనారోగ్యాల పాలయ్యే ఈ స్థితిగతుల్లో నుంచి యంత్రాంగం మొత్తం కూడా వీళ్ళని బయట వేయాలి. ప్రజాప్రతినిధులు కూడా వీళ్ళ సేవ కోసమే ఉన్నారు కాబట్టి వీటి మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా ఈ సమస్య నుంచి బయట వేయాలి. అయితే ఇప్పుడు ఈ కాలనీ యొక్క సమస్య తీరాలి అని అంటే మెయిన్ రోడ్డు మీద నుంచి పాస్ అయ్యే డ్రైన్ మీద దృష్టి పెట్టి దాన్ని ఏదైతే టెండర్ ఎప్పుడైతే వేసిన టెండర్ని మళ్ళీ దాన్ని పునరుద్ధరించి దాని వర్క్స్ చాలా ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి అని చెప్పి ఇక్కడ కోరడం జరిగింది. అదేవిధంగా సిబ్బంది అందరూ కూడా దాన్ని త్వరితగతిన స్టార్ట్ చేస్తామని కూడా చెప్పారు. కాబట్టి ఆ మెయిన్ రోడ్డు మీద ఉన్న డ్రైన్ని మనం వర్క్ స్టార్ట్ చేస్తే ఇలాంటి సమస్యలు ఎదుర్కోకుండా మళ్ళీ రానున్న రోజుల్లో కూడా ఇబ్బంది పడకుండా ఒక పర్మనెంట్ సొల్యూషన్ని తీసుకొచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.